పూర్వము దేవదానవ సంగ్రామము తరచుగా జరుగుతూ ఉండేది. దేవతలకు బృహస్పతి పురోహితుడు కాగా దానవులకు శుక్రాచార్యుడు ఉండేవాడు. శుక్రాచార్యునికి మృత సంజీవిని విద్య తెలుసు. అందువలన దానవులలో చనిపోయిన వారిని తిరిగి బ్రతికించేవాడు. బృహస్పతికి సంజీవిని విద్య తెలియదు కనుక దేవతల కన్నా దానవులదే పైచేయిగా ఉండేది. బృహస్పతి కుమారులలో కచుడు అనేవాడు జ్యేష్ఠుడు. ఒకనాడు దేవతలు కచుని సమీపించి, కచుడా, మేము మీ సేవకులము, మీరు మా హితులు, పురోహితులు, మా ఆపదను తొలగించగల సమర్థులు. కచుడా, నీవు మహా తేజస్వి తపస్వి అయిన శుక్రాచార్యుని ఆశ్రయించి విద్యాభ్యాసం చేయాలి, మృత సంజీవిని గ్రహించాలి. ఈ కార్యానికి నీవే తగినవాడివి. నీ సదాచార సంపత్తి, సద్భావన స్వభావము మాకు శ్రేయాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. దేవతల విన్నపమునాలకించిన కచుడు వారి ప్రార్థనను అంగీకరించి శుక్రాచార్యుని వద్దకు బయలుదేరాడు. వృషపర్వుడు పాలించే నగరానికి వచ్చి శుక్రాచార్యునికి వందనము చేశాడు. మహాత్మా, నేను కచుడను, అంగీరసుని పౌత్రుడను, దేవగురువైన బృహస్పతి పుత్రుడను. మీ వద్ద విద్యనార్జించాలని వచ్చాను. నన్ను మీ శిష్యునిగా అంగీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. బ్రహ్మచర్య దీక్షను పొంది మీ సేవలో తరిస్తాను అన్నాడు. కచుని వాక్కులు శుక్రుని వీణులకు విందు చేశాయి. బృహస్పతి నందన, నీవు నాకు ప్రేమపాత్రుడవయ్యావు. నిన్ను సత్కరిస్తే బృహస్పతిని సత్కరించినట్లే. నిన్ను అనుగ్రహిస్తున్నాను అని కచునికి బ్రహ్మచర్య దీక్షను ప్రసాదించాడు శుక్రాచార్యుడు. వ్రత నియమాలను పాటిస్తూ ఆచార్యుడైన శుక్రుని, ఆయన పుత్రిక అయిన దేవయానిని సేవిస్తూ నిత్యము వారిని ఆరాధించసాగాడు కచుడు. నవయవ్వనములో ఉన్న కచుడు తీయగా పాడుతూ, ఉల్లాసముగా ఆడుతూ, శ్రావ్యముగా వాయిద్యములను వాయిస్తూ యవ్వన వసంతములో విహరిస్తున్న దేవయానిని సంతోషపెట్టసాగాడు. ఆమె కోరిన ఫలపుష్పాదులను తెచ్చి ఇచ్చేవాడు. నవయవ్వనముతో శోభిస్తున్న దేవయాని కూడా కచుడు ఏకాంతముగా ఉన్నప్పుడు అతనిని సమీపించి మధుర గానాలాపనం చేస్తూ ఉండేది. దానవులు కచుని విషయములో తృప్తిగా లేరు. కచుని ఎలాగైనా వధించాలనే భావన వారికి ఏర్పడింది. కచుని తండ్రి అయిన బృహస్పతిపై వారికి ఉండే ద్వేషం ఒక కారణము కాగా, శుక్రాచార్యుని వద్ద ఉన్న మృత సంజీవిని విద్య కచునికి స్వాధీనమవుతుందేమో అనే భయం వారి ద్వేషానికి ప్రబల కారణమయ్యింది. ఒకనాడు అరణ్యములో గోవులను మేపుతున్న కచుని రాక్షసులు చంపేశారు. అతడి శరీరాన్ని ముక్కలు చేసి కుక్కలకు, నక్కలకు తినిపించారు. సాయంత్రమయ్యింది. పశువులన్నీ ఆశ్రమానికి వచ్చాయి. కచుడు రాలేదు. దేవయాని హృదయ వేదనతో కుమిలిపోయింది. తండ్రిని సమీపించి, నాన్న, సాయం సంధ్యలో మీ అగ్ని కార్యాలు పూర్తయ్యాయి. ఆవులన్నీ ఆశ్రమం చేరాయి. కచుడు ఇంకా రాలేదు. ఎందుకో నా మనస్సు తీవ్రముగా కలత చెందుతోంది నాన్న. కచుడు లేకపోతే నేను బ్రతకలేను అని విలపించింది దేవయాని. అమ్మా, విలపించకు. ఒక్క క్షణములో నీ ముందు కచుని నిలుపుతాను అని పలికి మృత సంజీవిని విద్యను ఉపాసించి కచుని బ్రతికించాడు శుక్రుడు. మందహాసమును చిందిస్తూ గురువుకు శిరమూర్చి నమస్కరించాడు కచుడు. ఆలస్యానికి కారణమేమిటి అని దేవయాని అడిగింది. తాను ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కొందరు రాక్షసులు తనను పొడిచారని, ఆ తరువాత ఏమి జరిగిందో తనకు తెలియదని, ఈ క్షణాన ఇక్కడున్నదే తెలుస్తూ ఉందని కచుడు తెలిపాడు. ఏది ఏమైనా రాక్షసుల వలన కచునికి ప్రమాదం పొంచి ఉంది అనే సత్యాన్ని దేవయాని గ్రహించింది. ఒకనాడు పువ్వులను తెమ్మని దేవయాని కచునితో చెప్పింది. కచుడు పువ్వులను సేకరించేందుకు అరణ్యానికి వెళ్ళాడు. కచుని వెంబడించి వచ్చిన దానవులు కచుని వధించి అతని దేహాన్ని పిండి చేసి సముద్రములో కలిపేశారు.
కచుడు రాలేదని తెలిసి కృంగిపోయిన దేవయాని శుక్రాచార్యుని సమీపించి, నాన్న, పువ్వులు తెచ్చిపెట్టమని నేను కచుని పంపాను. కచుడు తిరిగి రాలేదు. రాక్షసులు అతనికి మళ్ళీ ఏదైనా ప్రమాదాన్ని కల్పించారేమోనని నాకు అనుమానముగా ఉంది. నాకు పువ్వులు తెచ్చిపెట్టాలని వెళ్ళిన కచుని పువ్వులాంటి జీవితం దానవుల చేతిలో వాడిపోయిందేమో అన్నది. దేవయాని హృదయావేదనను అర్థం చేసుకున్న శుక్రుడు మరలా కచుని బ్రతికించాడు. రెండవసారి జరిగిన దానిని కూడా సవివరముగా దేవయాని శుక్రాచార్యులకు విన్నవించాడు కచుడు. మరికొంత కాలం గడిచింది. రాక్షసులు శుక్రాచార్యుని వద్దకు వచ్చారు. గురుదేవా, రుచికరమైన మద్యం మీ కొరకే ప్రత్యేకముగా తీసుకుని వచ్చాము అని పాత్రను చేతికి ఇచ్చారు. శుక్రాచార్యుడు మద్యాన్ని పానం చేశాడు. రుచికరముగా ఉందని సంతోషించాడే గాని కచుని చంపి అతడి భస్మాన్ని మద్యములో కలిపి ఇచ్చారని గ్రహించలేకపోయాడు. నాన్న, కచుడు అరణ్యము నుండి తిరిగి రాలేదు. నా మనస్సు సందేహిస్తోంది. కచుణ్ణి ఎలాగైనా రప్పించండి అని దేవయాని శుక్రునితో చెప్పింది. దేవయాని, కచుడు మరణించాడేమో. ఇప్పటికీ కచుణ్ణి 2 పర్యాయాలు బ్రతికించాను. నీ కొరకే అలా చేశాను. ఇలా ఎన్నిసార్లు చెయ్యగలను చెప్పు? అమ్మా, నీవు యశోవతివి, శక్తిమతివి. నా కుమార్తెవైన నీకు యావద్విశ్వము శిరమోడ్చి నమస్కరిస్తోంది. నీవు కచుణ్ణి మర్చిపో. ఈసారి అతన్ని బ్రతికించడం సాధ్యము కాదు. ఒకవేళ శ్రమించి జీవం పోసిన రాక్షసులు మళ్ళీ చంపరనే నమ్మకమేముంది అన్నాడు శుక్రుడు. నాన్న, కచుడు బుద్ధిమంతుడు, నా మనస్సుకు సంతోషాన్ని కలిగించేవాడు, అంగీరసుని మనువడు, బృహస్పతి బిడ్డడు. అలాంటి ఉత్తముడు మన దగ్గర ఉంటూ మరణించటం నేను భరించలేకపోతున్నాను. కచుణ్ణి విడిచి నేను క్షణకాలము కూడా బ్రతకలేను. నా అడుగులు అతన్ని అడుగుల్ని వెతుక్కుంటూ పోతాయి అని దేవయాని రోధించింది. ఆమె దుఃఖాన్ని చూసి శుక్రుని హృదయం ద్రవించింది. మృత సంజీవిని విద్యనుపాసించారు. మంత్రపూర్వకముగా కచుని ఆహ్వానించాడు. శుక్రాచార్యుని ఉదరములో ఉన్న కచుడు, గురుదేవా, నన్ను కాపాడండి, తండ్రి బిడ్డను అనుగ్రహించినట్లు నాపై కరుణ చూపి రక్షించండి అన్నాడు. శుక్రుడు ఆశ్చర్యపడి, కచుడా, నా గర్భములో నీవెలా ప్రవేశించావు అని ప్రశ్నించాడు. మహాత్మా, రాక్షసులు నన్ను భస్మం చేసి మద్యములో కలిపి మీ చేత త్రాగించారు. మీ కృప వల్ల నాకు స్మృతి నశించలేదు. మీ కడుపును చీల్చి నేను బయటపడగలను. అది నాకు అంగీకారము కాదు. తపస్వినైన నేను ఆ పని చేయలేను. మీరే నన్ను ఎలాగైనా రక్షించాలి అన్నాడు కచుడు. అమ్మా దేవయాని, చెప్పు, నీ అభిప్రాయమేమిటో చెప్పు. కచుడు మరణించి నా ఉదరములో వసిస్తున్నాడు. నేను జీవించి నీ ముందు ఉన్నాను. చనిపోయిన కచుడు జీవించాలంటే జీవించియున్న నేను చనిపోవాలి. నిర్ణయం నీదే. నీవు నా కుమార్తెవు. నీ సుఖమే నా సుఖం. ఇక నీదే నిర్ణయం అని శుక్రుడు దేవయానితో చెప్పాడు. నాన్న, నాకు మీ ఇద్దరూ కావాలి. కచుడు లేకపోతే నాకు జీవితములో శాంతి దూరమైనట్లే. మీరు లేకపోతే నాకు ప్రాణం దూరమైనట్లే అన్నది దేవయాని. శుక్రుడు ఆలోచించాడు. కచుడా, దేవయాని లేనిదే నేను బ్రతకలేను. నీవు లేనిదే దేవయాని జీవించలేకపోతున్నది. నీకు మృత సంజీవిని విద్యను అనుగ్రహిస్తాను. నా ఉదరము నుండి నీవు బయటపడు. ఆ తరువాత నేను ఉపదేశించిన విద్యతో మరణించిన నన్ను బ్రతికించు. నా విషయములో పుత్ర సమానుడివై కృతజ్ఞతతో ఉండు. ధర్మాన్ని వీడకు అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించాడు. గురువు వద్ద నుండి ఉపదేశాన్ని గ్రహించిన కచుడు మేఘమండలమును చీల్చుకుని చంద్రుడు వచ్చినట్లు శుక్రుని కుక్షు నుండి బయటపడ్డాడు. రాసిపోసిన వేదము వలె పడియున్న శుక్రాచార్యుని మృత సంజీవిని విద్యతో బ్రతికించాడు.
జనమేజయ మహారాజా, పునర్జీవితుడైన శుక్రాచార్యుడు మద్యపానము నీచమని గ్రహించాడు. మద్యపానం మహాపాపమని శాసనం చేశాడు. ఈ విషయాన్ని ఎవ్వరు అతిక్రమించరాదని శాసించాడు. కచుని ప్రశంసించి ప్రాణహాని తలపెట్టిన రాక్షసులను నిందించాడు. కచుని బ్రహ్మచర్య దీక్ష పూర్తి అయ్యింది. మృత సంజీవిని విద్య ప్రాప్తించింది. వచ్చిన కార్యం నెరవేరింది. తిరిగి సురలోకానికి బయలుదేరుతున్నాడు కచుడు. దేవయాని కచుని సమీపించింది. ఓ బార్హస్పతి, మీ తాతగారు మా నాన్నకు ఎంతగా ఆదరణీయులో మీ నాన్నగారు నాకు అంతగా పూజనీయులు. ఈ విధముగా పరస్పర ఆదరాభిమానాలున్న మన మధ్య ఎడతెగని సంబంధం ఒకటి ఏర్పడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. కచుడా, విద్యార్జన పట్ల నీకున్న శ్రద్ధ నన్నెంతగానో ఆకర్షించింది. నీ సదాచార జీవనము, భావనా పటిమ నన్నెంతగానో ముగ్ధురాలిని చేశాయి. దీక్షా సమయములో ఇక్కడ నీవు ఎన్నో గండాలను ఎదుర్కొన్నావు. అన్ని సమయాల్లోనూ నేను నీకు అండగా నిలిచాను. నీ కష్టాలను పంచుకున్నాను. ఇంతకాలం నిన్నే నా మనస్సులో ఉంచుకున్నాను. నీ దీక్ష సమాప్తమయ్యింది. మృత సంజీవిని విద్యను కూడా గ్రహించావు. నీ కోరికలన్నీ నెరవేరాయి. నా ఒక్క కోరికను నీవు తీర్చుతావని ఆశపడుతున్నాను. కచుడా, నా మనస్సు పూర్తిగా నీ స్వాధీనమయ్యింది. నీకిచ్చిన మనస్సును తిరిగి తీసుకుంటంలో నేను ఓడిపోయాను. నన్ను మనసారా అర్థం చేసుకో. నన్ను నీ అర్ధాంగిగా స్వీకరించు అన్నది దేవయాని. కచుడు ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. గురుపుత్రి, నా గురువు నీ తండ్రి అయిన శుక్రుడు నాకు ఎంత పూజ్యుడో నీవు అంతే. ఒక విధముగా చెప్పాలంటే నీవు అంతకన్నా ఎక్కువ. నీ సహకారమే లేనట్లయితే ఇక్కడ నేను ఏమయ్యేవాడినో. నీపై నాకెంతో గౌరవం ఉంది. అట్టి గౌరవానికి నీవు అర్హురాలువు కూడా. కానీ నేను నిన్ను ధర్మ దృష్టితో చూశానే గాని ఏనాడు కామ దృష్టితో చూడలేదు. నా విషయములో ప్రసన్నరాలువు కా. శుక్రుని గర్భము నుంచి నీవు వచ్చినట్లే నేను కూడా ఆ మహాత్ముని గర్భాన్ని చీల్చుకుని బయటపడ్డాను. అలా చూసినప్పుడు నీవు నా సోదరివి. నీ సహకారముతో నేను ఇంతకాలం హాయిగా జీవించాను. ఏనాడు నువ్వు నన్ను బాధ పెట్టలేదు, అసహించుకోలేదు. రోషాలు, ద్వేషాలు, ఆవేశాలు మన మధ్య ఎప్పుడూ తల ఎత్తలేదు. నేను దేవలోకానికి వెళుతున్నాను. నీ ఆదరాభిమానాలను నేను మరిచిపోలేను. నా హృదయములో ప్రియమైన సోదరిగా నీకొక ప్రత్యేక స్థానముంది. దాన్ని అలాగే భద్రపరుచుకుంటాను. వెళ్ళే ముందు నీ ఆశీర్వాదాలు ఆశిస్తున్నాను. నన్ను కృతార్థుణ్ణి చెయ్యి. నీ స్మృతిలో నేను మెదిలితే చాలు. ఆచార్య శుక్రుల వారిని కంటికి రెప్పలా చూసుకో అని పలికి శుక్రాచార్యుని సమీపించాడు కచుడు. ఆచార్యదేవా, ప్రణామం. ఆచార్యులైన మీరు నాకు పితృ సమానులు. నేను మిమ్మల్ని తండ్రిలాగే భావించాను. కానీ మీ గర్భము నుండి బయటపడిన నాకు మీరు తల్లి కూడా అయ్యారు. ఇంతకాలం తల్లిలాగా లాలించారు, తండ్రిలాగా పోషించారు, గురువులై విద్య నేర్పారు. మరణించిన నన్ను 3 సార్లు మీ ప్రేమామృతంతో బ్రతికించారు. మీరు చేసిన ఉపకారమును తీర్చుకునే శక్తి నాకు లేదు. నేను మా లోకానికి వెళుతున్నాను. నన్ను మనసారా ఆశీర్వదించండి సాష్టాంగ నమస్కారం చేశాడు శుక్రాచార్యుడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. శుక్రాచార్యుడు ఎంతగానో సంతసించాడు. కచుడు సురలోకం చేరాడు. దేవహితార్థమై ఎన్నో కష్టాలను భరించి మృత సంజీవిని విద్యను గ్రహించి వచ్చిన కచునికి దేవతలందరూ స్వాగతం పలికారు. కచుని కీర్తి స్థిరముగా ఉంటుందని, యజ్ఞభాగాలలో కచునికి కూడా ప్రాతినిధ్యం ఉంటుందని శాసనాన్ని వినిపించారు.